హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఆలు పాపడాస్ అనమాట. అదేనండి, బంగాళదుంపలతో అప్పడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు నేను చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూసేయండి. ఇప్పుడు నేను ఒక కేజీన్నర బంగాళదుంపలను అయితే తీసుకున్నానండి. తీసుకుని ఈ విధంగా మజ్జిగ అయితే కట్ చేసుకున్నాను. ఈ విధంగా పెద్ద సైజు బంగాళదుంపలు అయితే బాగుంటాయి. తీసుకుని ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ని వేసుకుని ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ వాటర్లో మనం కట్ చేసుకున్న ఈ బంగాళదుంపలను అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని స్టవ్ పైన పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మెత్తగా అయ్యేట్టు ఉడికనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక చిల్లులు గిన్నెలోకి అయితే వేసుకోవాలి. బాగా మెత్తగా ఉడకాలండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా పైన పొట్టు మొత్తం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా మొత్తాన్ని కూడా తీసేసుకుందాము. ఈ విధంగా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం చేతితో నలిపితే అంత మెత్తగా అయితే ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా అయితే తురుము పట్టేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా మనం ఉడకబెట్టిన బంగాళదుంపలు ఈ విధంగా తురుముకోవాలి. తురుముకోవడం వల్ల ఏంటంటే ఎక్కడ ఉండలు లేకుండా చిన్న చిన్న బంగాళదుంప ముక్కలు అనేవి లేకుండా ఈ విధంగా సాఫ్ట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే ఉండాలి. మీరు పప్పు గుత్తుతో కానీ చేతితో కానీ మెదుపుకోవచ్చు. నేనైతే ఈ విధంగా తురిమాను అనమాట. ఇప్పుడు తురిమిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని దీనిలోకి ఒక 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కూడా వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిరపకాయలని మిక్సీలో వేసేస్తే పొడి అయ్యిద్ది అనమాట, అదేను. అలాగే కరివేపాకును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఒక 1 కప్ వరకు సుజీ రవ్వ, అదేనండి బొంబాయి రవ్వను కూడా వేసుకొని కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకుని ఇప్పుడు మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కొత్తిమీర కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి. కొత్తిమీర, అలాగే కరివేపాకు, చిల్లీ ఫ్లేక్స్, సాల్టు, మనం వేసుకున్న సుజీ రవ్వ, ఈ మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన చేతికి ఆయిల్ని అయితే రాసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండల కింద అయితే మనకి నచ్చిన సైజులో ఈ విధంగా చిన్న చిన్న ముద్దలను తీసుకుని ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. చేతికి ఆయిల్ రాయడం వల్ల ఏంటంటే మనకి ఈ బంగాళదుంప అనేది మనకి చేతికి అతుక్కోదనమాట, అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న ముద్దల కింద అయితే చేసుకొని ప్లేట్లకు అయితే తీసేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో అయితే తీసుకోండి. నేను కొంచెం పెద్దవిగానే ఉండలు అనేవి చేస్తున్నాను అనమాట. ఈ విధంగా మొత్తాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసేయండి. ఈ బంగాళదుంపలతో అప్పడాలు అనేది ఈ విధంగా మొత్తాన్ని అయితే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని ఎండలో ఎండబెట్టాలన్నమాట. అది ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని అయితే వేసుకుని మనం చేసుకున్న ఈ ఉండనైతే ఆ కవర్ పైన పెట్టి ఇంకొక ప్లాస్టిక్ కవర్ చిన్నది తీసుకుని దానికి ఆయిల్ అయితే రాయాలి. ఆయిల్ రాసుకుని ఒక ప్లేట్ తీసుకుని ఈ విధంగా అద్దుకోవాలన్నమాట. ఈ విధంగా కిందకి ఒకసారి అనేసి ఇప్పుడు చేత్తో మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఈ విధంగా పలచగా రౌండ్గా అయితే చేత్తో ఈ విధంగా అద్దుకోవాలి. ఇప్పుడు అద్దుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ పైన మనం వేసిన కవర్ అనేది మనం ఆయిల్ రాయడం వల్ల చూసారా ఎంత ఈజీగా అయితే వచ్చేసిందో. సేమ్ అలానే మిగతా వాటిని కూడా మనకి నచ్చిన సైజులో అయితే ఈ అప్పడాలు అనేవి చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పైన కవర్ వేసుకుని ప్లేట్ తీసుకుని ఈ విధంగా కిందకి ఒకసారి ప్లేట్తో ఇప్పుడు చేతితో ఈ విధంగా అయితే అద్దుకోవాలన్నమాట. రౌండ్గా మనకి ఎంత సైజు కావాలో అంత. ఇప్పుడు పైన పేపర్ని అయితే ఈ కవర్ని అయితే తీసేయాలి. ఈ విధంగానే మొత్తం అన్నిటినీ మనం చేసుకున్న వాటిని మొత్తం అన్నిటినీ చేసుకుని ఎండలో ఒక 2 డేస్ అయితే ఎండబెట్టాలన్నమాట. చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ ఆలు పాపడాస్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, చాలా ఈజీ. ఈ విధంగా మొత్తం చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. మీకు నచ్చిన సైజులో అయితే ఈ విధంగా చేతితోనే అద్దుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట.
ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం అయితే ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను. ఒక 2 డేస్ అయితే ఎండనిస్తే మనకి అప్పడాలు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. 1 డే నేను మార్నింగ్ పెట్టానండి, ఈవినింగ్కి చూస్తున్నారు నాకు ఎంత ఈజీగా అయితే వచ్చేసినాయో. ఇంకొక 1 డేకి ఇలా ఉన్నాయన్నమాట. ఇంకొక 1 డే ఎండితే కనుక చాలా బాగుంటాయి అన్నమాట, గట్టిగా ఉంటాయి. ఈ విధంగా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. ఒక ప్లేట్లో గిన్నెలోకి వేసుకొని సెకండ్ డే కూడా ఎండబెడితే మనకి రెడీ అయిపోతాయి అన్నమాట. ఈ బంగాళదుంప అప్పడాలు అనేది చాలా టేస్ట్గా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు 2 డేస్ ఎండిన తర్వాత చూస్తున్నారు కదా, 2 రోజులు ఎండిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది అప్పడం అనేది. ఇప్పుడు ఆయిల్లో వేసుకొని బాగా కాగిన ఆయిల్లో వేసుకొని ఈ విధంగా వెంటనే మనం ఆయిల్లో వేసి వెంటనే తీసేయాలండి. తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకున్నారంటే అది చల్లగా అయిన తర్వాత గట్టిపడుతుంది అన్నమాట అప్పడం అనేది. వెంటనే మనం వేడివేడి ఆయిల్లో వేసి వెంటనే పైకైతే తీసేయాలన్నమాట. వెనక్కి తిప్పే పని కూడా ఉండదు. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనకి గట్టిగా అవుతాయి అన్నమాట. మనకి బంగాళదుంప అప్పడాలు అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.